హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో ఐర్లాండ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే డబుల్ బ్లైండ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే బ్లాక్ వుడ్ ఫార్మా అనేది మెడిసిన్స్ ని తయారు చేసే ఒక ఫేమస్ కంపెనీ. కానీ కంపెనీ నుంచి మెడిసిన్ ని లాంచ్ చేయాలి అంటే ముందుగా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా కూడా తమ మెడిసిన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసే ముందు ఖచ్చితంగా ఆ మెడిసిన్ ని మనుషుల మీద టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ఫార్మా కంపెనీస్ కొంతమందికి ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఆ మెడిసిన్ ని వాళ్ళ మీద టెస్ట్ చేయడానికి ఎంచుకుంటారు. వాళ్ళని 5 days వరకు వేరుగా ఉంచి ఆ మెడిసిన్ ని ఇంజెక్ట్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దానికి బదులుగా వాళ్ళకి చాలా ఎక్కువ మనీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. క్లెయిర్ అనే మహిళ ఆ టెస్ట్ ని చేయించుకోవడానికి ఆ బ్లాక్ వుడ్ ఫార్మా కంపెనీ ల్యాబ్ కి వస్తుంది. ఆమెకి తన రూమ్ ని చూపిస్తారు. ఆల్రెడీ ఆ ల్యాబ్ కి అలిసన్ అలాగే వెనీసా అనే ఇద్దరు మహిళలు కూడా ఆ టెస్ట్ చేయించుకోవడానికి అక్కడికి వచ్చి ఉంటారు. అలిసన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న అమ్మాయి. అలిసన్ కి ఎక్కువగా మాట్లాడడం అంటే చాలా ఇష్టం. కానీ వెనీసా చాలా ప్రశాంతంగా కూల్ గా ఒంటరిగా ఉంటూ ఉంటుంది. ఆమె దేవుణ్ణి దెయ్యాల్ని అస్సలు నమ్మదు. క్లేర్ తన బెడ్ మీద పడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉండగా టెస్ట్ చేయడానికి అందరినీ పిలుస్తారు. అలాగే ఆ టెస్ట్ చేయించుకోవడానికి మార్కస్, పాల్, అమీర్, రే అనే అబ్బాయిలు కూడా వచ్చి ఉంటారు. నిజానికి అమీర్ ఒక మెడికల్ ప్రొఫెషన్ కి చెందినవాడు. అమీర్ బ్లాక్ వుడ్ ఫార్మాలో ఇంటర్న్షిప్ చేయాలి అని అప్లై చేసుకుని ఉంటాడు. కానీ అమీర్ అప్లికేషన్ ని రిజెక్ట్ చేసి ఉంటారు. అందువల్లనే అమీర్ ఈ టెస్ట్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసి దాని ద్వారా అయిన జాబ్ వస్తుందేమో అని అక్కడికి వచ్చి ఉంటాడు. మిగతా అందరికీ ఒక విషయం కామన్ గా ఉంటుంది. అందరూ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు. మరొక కామన్ పాయింట్ ఏమిటి అంటే అందరూ ఒంటరిగానే జీవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ తో కలిసి ఉండకుండా ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. మనీ కూడా వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. అందువల్లనే వీళ్ళందరూ ఈ టెస్ట్ చేయించుకోవడానికి ఒప్పుకొని ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఎటువంటి మెడిసిన్ ని ఇస్తున్నారు, అలాగే ఏ టెస్ట్ వాళ్ళ బాడీ మీద చేస్తున్నారు అనేది అస్సలు ఐడియా ఉండదు. కేవలం వాళ్ళకి మనీ మాత్రమే కావాల్సి ఉంటుంది. బర్కీ అనే ఒక డ్రగ్ స్పెషలిస్ట్ లేడీ డాక్టర్ ఈ టెస్ట్ ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ టెస్ట్ గురించి ఆమె అందరికీ గైడెన్స్ కూడా ఇస్తుంది. అప్పుడే ఆ డాక్టర్ బర్కీ అందరినీ చూసి మీ అందరికీ రోజానా మెడిసిన్ 25 mg డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డోస్ హైయెస్ట్ 85 mg. ఈ 5 days కూడా మిమ్మల్ని ప్రతి నిమిషం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మీ బాడీలో ఏ బిహేవియర్, ఏ చేంజ్ వచ్చిందో దాన్ని మేము నోట్ చేసుకుంటూ ఉంటాము అని చెప్తుంది. ఆ తర్వాత అందరికీ కూడా ఆ మెడిసిన్ ని 25 mg డోస్ ఇస్తారు. ఆ వెంటనే బర్కీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు క్లేర్ కూడా తన ఫుడ్ ని తీసుకుని అక్కడికి వస్తుంది. కానీ వెనీసాని చూడగానే క్లేర్ కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎవరి వైపు చూడకుండా మాట్లాడకుండా సైలెంట్ గా తింటూ ఉంటుంది. అప్పుడే రే క్లేర్ ని చూసి వెనీసా ఫ్యామిలీ చాలా రిలీజియస్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీతో ఒకసారి వెనీసాకి గొడవ జరిగింది. అందువల్లనే వెనీసా ఎథిస్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా అందరికంటే డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్తాడు. ఈ బ్లాక్ వుడ్ ఫార్మా కంపెనీ ఇలాంటి టెస్టుల్ని ఇంతకు ముందు కూడా చేసి ఉంటుంది. ఆ సమయంలో రే మరియు పాల్ ఆల్రెడీ ముందుగానే ఆ టెస్టుల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు. దానివల్ల ఇద్దరు కూడా ఈ టెస్ట్ గురించి అస్సలు బాధపడకుండా భయపడకుండా చిల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత అందరు బాడీస్ ని టెస్ట్ చేస్తారు. అలాగే వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మీకు ఈ మెడిసిన్ ఇంజెక్ట్ చేశాక జ్వరంగా ఉందా, తలనొప్పిగా ఉందా, స్టమక్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. కానీ అప్పటికి ఎవరికి ఏ ఇష్యూ ఉండదు. అందరూ నో అని ఆన్సర్ ఇస్తారు. అంతా నార్మల్ గానే జరుగుతూ ఉంటుంది. రాత్రి టైంలో క్లేర్ నిద్రపోతూ సడన్ గా లేచి హాల్లోకి వస్తుంది. అప్పుడు అక్కడ అందరూ కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. క్లేర్ వాళ్ళందరినీ చూసి మీ సౌండ్స్ వల్ల నేను నిద్రపోలేకపోతున్నాను అని చెప్తుంది. దానికి అక్కడ ఉన్న అందరూ క్లేర్ ని చూసి మేము కూడా నిద్రపోలేకపోతున్నాము అని చెప్తారు. అంటే మెడిసిన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా నిద్రపోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాంతో ఆ తర్వాత
తర్వాత రోజు ఉదయం ఆ డాక్టర్ బర్కీకి మొత్తం చెప్తారు. అప్పుడు ఆ డాక్టర్ బర్కీ ఇది మెడిసిన్ ఎఫెక్ట్ అయి ఉంటుంది, కానీ ఇది పూర్తిగా నార్మల్, టెన్షన్ తీసుకునే విషయం ఏమీ కాదు అని చెప్తుంది. ఆ తర్వాత అందరూ మళ్ళీ ఆ మెడిసిన్ ని తీసుకుని ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అలిసన్ ఎక్కువగా మాట్లాడడం చూసి క్లెయిర్ ముందుగా ఇరిటేట్ అవుతుంది, కానీ మెల్లమెల్లగా అలిసన్ బిహేవియర్ క్లెయిర్ కి బాగా నచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అలిసన్ కి పాల్ మీద క్రష్ ఉంటుంది. అలిసన్ పాల్ స్కెచ్ ని వేస్తూ ఉంటుంది. మరోవైపు డాక్టర్ బర్కీ తన సీనియర్ డాక్టర్ కి కాల్ చేసి వాళ్ళ టెస్ట్ రిజల్ట్స్ గురించి చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ అయితే పాజిటివ్ కాదు, అందరు స్కాన్ రిపోర్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా వేరుగా వస్తున్నాయి, ఇది మంచి విషయం కాదు అని చెప్తుంది. ఆ తర్వాత ఆ డాక్టర్ బర్కీ అందరి దగ్గరికి వెళ్ళి మీరు రాత్రి నిద్రపోకుండా ఉండడానికి ట్రై చెయ్యండి, అప్పుడే మీ బాడీలో జరిగే చేంజెస్ ని మేము నోట్ చేసుకోగలం, అందుకే స్లీపింగ్ ని మీరు పూర్తిగా అవాయిడ్ చెయ్యాలి అని చెప్పి అందరికి డోస్ పెంచి నెక్స్ట్ డోస్ ని ఇస్తుంది. అందరూ కూడా భయపడుతూ ఉంటారు. అది చూసిన డాక్టర్ బర్కీ ఇది కూడా టెస్ట్ లోని పార్టే, దీనికి మీకు 30,000 యూరోస్ ని బోనస్ గా ఇవ్వడం జరుగుతుంది అని ఆ డాక్టర్ బర్కీ అందరితో చెప్తుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు. అందరూ ఆ సంతోషంలో పిచ్చి వాళ్ళలాగా డాన్స్ చేస్తూ ఉంటారు. కానీ అమీర్ మరియు క్లెయిర్ దానికి సంతోషంగా ఉండరు. ఆ తర్వాత అమీర్ డాక్టర్ బర్కీని మెడిసిన్ క్వాంటిటీ ఎందుకు పెంచారు అని రీజన్ ఏమిటి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డాక్టర్ బర్కీ అమీర్ ని అరిచి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. ఇప్పటి నుంచి పరిస్థితులు డార్క్ టర్న్ తీసుకోవడం మొదలవుతాయి. ఆ తర్వాత డాక్టర్ బర్కీ వీడియో కాన్ఫరెన్స్ లో తన సీనియర్ డాక్టర్స్ కి టెస్ట్ చేసిన అందరి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది, ఈ టెస్ట్ వాళ్ళకి చాలా డేంజరస్ గా ఉండొచ్చు అని చెప్తుంది. దానికి తన సీనియర్స్ మాత్రం బర్కీ చెప్పేది వినకుండా నువ్వు డోస్ ని పెంచుతూనే ఉండు, మేము చెప్పింది మాత్రం చెయ్యి అని చెప్తారు. మరో పక్క అక్కడ టెస్ట్ చేయించుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక అంత మనీతో ఏం చెయ్యాలి అని అందరూ కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మార్కస్ ఇండియాలో పూర్తి ఇయర్ అంతా కూర్చుని ఎంజాయ్ చేయగలిగే ప్రదేశాలు చాలా ఉన్నాయి, వెకేషన్ ని ఎంజాయ్ చేయవచ్చు, పని చేయవలసిన అవసరం కూడా ఉండదు అని చెప్తాడు. వాళ్ళందరికీ అంటే ఒక్కొక్కరికి 1 lakh యూరోస్ మనీ ఇవ్వడం జరుగుతుంది. మన కరెన్సీ ప్రకారం ఆ మనీ 89 నుంచి 90 లక్షలు. సో 1 ఇయరే కాదు, ప్రశాంతంగా ఆ మనీతో 2-3 ఇయర్స్ ఏ పని చేయకుండా బాగా ఎంజాయ్ చేయవచ్చు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో అలిసన్ క్లెయిర్ ని చూసి తన ప్లాన్స్ గురించి మాటిమాటికి అడుగుతుంది, కానీ క్లెయిర్ కి ఆ టైంలో నిద్ర వస్తూ ఉంటుంది. దానివల్ల క్లెయిర్ అలిసన్ మీద గట్టిగా అరుస్తుంది. దాంతో అలిసన్ బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు అమీర్ డాక్టర్ బర్కీ క్యాబిన్ బయట నిలబడి ఆమె మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. డాక్టర్ బర్కీ మాటల ద్వారా అమీర్ కి ఈ టెస్టింగ్ మొత్తం కూడా రాంగ్ డైరెక్షన్ లో వెళుతుంది అని తెలుస్తుంది. ఆ తర్వాత డాక్టర్ బర్కీ తన క్యాబిన్ నుంచి బయటికి వెళ్తుంది. అప్పుడు అమీర్ డాక్టర్ బర్కీ క్యాబిన్ లోకి వెళ్లి ఆ రిపోర్ట్స్ ని చెక్ చేస్తాడు. ఆ రిపోర్ట్స్ లో బ్రెయిన్ లో జరిగే చేంజెస్ ని చూసి చాలా కంగారు పడతాడు. ఆ తర్వాత ఆ రిపోర్ట్స్ ని తన పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకోవాలి అని అమీర్ డిసైడ్ అవుతాడు. మరో పక్క క్లెయిర్ అలిసన్ తో మాట్లాడడానికి వెళ్తుంది, ఎందుకంటే అలిసన్ చాలా సేపటి నుంచి ఒంటరిగానే కూర్చుని ఉంటుంది. క్లెయిర్ అలిసన్ దగ్గరికి వెళ్ళగానే అలిసన్ నిద్రపోవడాన్ని చూస్తుంది. అప్పుడే సడన్ గా అలిసన్ కళ్ళ దగ్గర నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. దాంతో క్లెయిర్ అందరినీ హెల్ప్ కోసం పిలుస్తుంది. అప్పుడే అలిసన్ కి మూర్ఛ వస్తుంది. కొంతసేపటి తర్వాత అలిసన్ ఫేస్ మొత్తం కూడా బ్లడ్ తో నిండిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే అలిసన్ అలానే చనిపోతుంది. దాంతో అక్కడ ఉన్న అందరూ కూడా భయపడిపోతారు. అదే విధంగా ఇంతకు ముందు ఇలాంటి టెస్టుల్ని చేయించుకున్న పాల్ మరియు రే కూడా చాలా షాక్ అవుతుంది, ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలా జరిగి ఉండదు. దాంతో పాల్ మరియు రే కూడా ఇద్దరు భయపడుతూ ఉంటారు. అదే సమయంలో డాక్టర్ బర్కీ వచ్చి అలిసన్ అలా చనిపోవడాన్ని చూసి చాలా భయపడుతుంది. అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతూ ఉంటుంది. అదే టైంలో ల్యాబ్ మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ అలారమ్స్ సడన్ గా యాక్టివేట్ అవుతుంది. ఆ ల్యాబ్ మొత్తం కూడా లాక్ డౌన్ లోకి వెళ్లిపోతూ ఉంటుంది. అంటే ఒకసారి ల్యాబ్ క్లోజ్ అయితే నెక్స్ట్ 24 అవర్స్ వరకు క్లోజ్ లోనే ఉంటుంది. 30 సెకండ్స్ లో ఆ ల్యాబ్ డోర్స్ మొత్తం క్లోజ్ అవుతుంది అని టైమర్ చూపిస్తూ ఉంటుంది. దాంతో డాక్టర్ బర్కీ ఆ అలారం ని వినగానే మెయిన్ గేట్ వైపు పరిగెడుతుంది. అందరూ డాక్టర్ నే ఫాలో అవుతూ పరిగెడుతూ ఉంటారు. డాక్టర్ బర్కీ ఆల్మోస్ట్ మెయిన్ గేట్ ని క్రాస్
క్రాస్ చేయబోతూ ఉండగా గేట్ లాక్ అవుతుంది. అప్పుడు డాక్టర్ బర్కీ ఆ డోర్ మధ్యలో ఇరుక్కుని పోతుంది. దానివల్ల ఆ డోర్ హెవీ మెటల్ తో చేసినందువల్ల ఆ డోర్స్ వచ్చి డాక్టర్ బర్కీ స్టమక్ లోకి గుచ్చుకుంటాయి. అక్కడ ఉన్న అందరూ కూడా ఆ గేట్ ని తీయడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఆ గేట్ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. దాని కారణంగా ఆ డాక్టర్ బర్కీ చనిపోతూ అక్కడ ఉన్న అందరినీ చూసి ఐఆమ్ సారీ అని చెప్పి చనిపోతుంది. డాక్టర్ క్యాబిన్ లో ఉన్న అమీర్ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్న అందరినీ చూసిన అమీర్, మనం మేలుకునే ఉండాలి, మనలో ఎవరైనా నిద్రపోతే వాళ్ళ పరిస్థితి కూడా అలిసిన్ లాగే అయ్యి చనిపోతారు, ఎందుకంటే ఈ మెడిసిన్ ప్రభావం పడుకున్న సమయంలోనే ఎక్కువగా ఉంటుంది అని చెప్తాడు. అమీర్ మాటలు విని అందరూ కూడా చాలా భయపడతారు. అప్పుడు అమీర్ వాళ్ళని చూసి, మనం నెక్స్ట్ 24 అవర్స్ వరకు మేలుకొనే ఉండాలి, ఎందుకంటే ఈ మెడిసిన్ మనం నిద్రపోయే టైంలోనే బాగా పనిచేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ కి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్తాడు. అందుకే ఈ రీజన్ వల్లనే అందరికి నిద్రపోయే టైంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే మన బాడీ ఇండైరెక్ట్ గా ఈ మెడిసిన్ ని తీసుకోవద్దు, లేదా తీసుకుంటే నిద్రపోతే చనిపోతారు అని ఇండైరెక్ట్ గా చెప్తుంది అని అంటాడు. ఆ తర్వాత అమీర్, ఒకసారి మనం ఇక్కడి నుంచి బయట పడితే బ్రతికిపోతాం, కానీ అప్పటి వరకు మనం మేలుకొనే ఉండాలి, ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి బయటపడలేం, అందువల్ల దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టి మనం ఎంత ఎక్కువ సేపటి వరకు మేల్కోవాలో దాని గురించి ఆలోచించండి అని చెప్తాడు. ఆ ల్యాబ్ సెక్యూరిటీ మొత్తం కూడా చాలా టైట్ గా ఉంటుంది. అది ఒక పెద్ద ల్యాబ్, కానీ అక్కడ ఉన్న అందరికీ మాత్రం ఆ డోర్స్ మొత్తం తమంతట తామే ఎలా క్లోజ్ అయ్యాయి అని అస్సలు అర్థం కాదు. ఆ తర్వాత అమీర్ అక్కడ ఉన్న అందరికి 5 స్మెల్లింగ్ సాల్ట్ ప్యాకెట్స్ ని ఇస్తాడు. వెంటనే వారిని చూసి, ఎప్పుడు నిద్ర వచ్చినా దీన్ని స్మెల్ చేస్తే దానివల్ల బ్రెయిన్ లో షాక్ తగిలి మేలుకునే ఉండవచ్చు అని చెప్తాడు. ఈ పవర్ లిఫ్టింగ్ మరియు బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి ఈ స్మెల్లింగ్ సాల్ట్ ఎలా పనిచేస్తుందో ఒక ఐడియా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోయి నిద్రపోకుండా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అందరూ కూడా ఆల్మోస్ట్ 2.5 రోజుల నుంచి నిద్రపోయి అస్సలు ఉండరు, అందువల్ల వాళ్ళకి నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. కానీ ఈ టాస్క్ చాలా కష్టమైనది. మార్కస్ తన నిద్రను పోగొట్టుకోవడానికి జాగింగ్ చేస్తూ ఉంటాడు. వెనీసా కంటిన్యూస్ గా వాకింగ్ చేస్తూ ఉంటుంది. రే మరియు పాల్ తమ పనులు తాము చేసుకుంటూ అందులో నిమగ్నమై ఉంటారు. అలిసన్ డెత్ వల్ల క్లెయిర్ చాలా బాధపడుతుంది. దాంతో క్లెయిర్ మాటికి అలిసన్ ని చూడడానికి వెళుతూ ఉంటుంది. మరోవైపు అమీర్ డాక్టర్ బర్కీ ల్యాప్టాప్ లోని ఫైల్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఆ మెడిసిన్ ప్రభావాన్ని తగ్గించి అందరి ప్రాణాలని కాపాడడానికి అమీర్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి క్లెయిర్ తన అమ్మ కోసం ఒక వీడియోని రికార్డ్ చేస్తుంది. ఆ వీడియోలో క్లెయిర్, ఈ వీడియో నువ్వు చూసేసరికి నేను చనిపోయి ఉంటాను, నా ఆఖరి సమయంలో నీ దగ్గర లేనందుకు నేను బాధపడుతున్నాను అని రికార్డ్ చేస్తుంది. క్లెయిర్ బహుశా తన అమ్మ కోసం మనీని సంపాదించడం కోసం అక్కడికి వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత క్లెయిర్ మళ్ళీ ఆ వీడియోని రికార్డ్ చేసి వెంటనే దాన్ని డిలీట్ చేస్తుంది, ఎందుకంటే క్లెయిర్ లోపల నేను బ్రతకగలను అనే ఆశ ఇంకా ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత రే అందరి దగ్గరికి వచ్చి స్మెల్లింగ్ సాల్ట్ అడుగుతూ ఉంటాడు, ఎందుకంటే రే దగ్గర ఉన్న ఆ స్మెల్లింగ్ సాల్ట్ అయిపోయి ఉంటాయి. అక్కడ ఉన్న అందరూ మాత్రం మావి కూడా అయిపోయాయి అని చెప్తూ ఉంటారు. దానికి రీజన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఎవరి ప్రాణాలు వాళ్ళకి ముఖ్యం. ఆ తర్వాత అందరూ కూడా మెల్లమెల్లగా ఎల్యూజినేషన్స్ లోకి వెళ్తారు. అందరికి చాలా విచిత్రమైన ఎల్యూజినేషన్స్ వస్తూ ఉంటాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటి అంటే అందరూ తమకు కలిగే ఎల్యూజన్స్ వల్ల తొందరగా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. మార్కస్ ఎల్యూజినేషన్స్ లో మెయిన్ డోర్ ఓపెన్ అయిందని ఊహించుకోవడం జరుగుతుంది. మార్కస్ మెయిన్ డోర్ బయటకు వచ్చాడు అని ఆ ఎల్యూజన్స్ లో చూస్తాడు, కానీ అందరూ మార్కస్ ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు అతను ఒక డోర్ దగ్గర పడిపోయి ఉంటాడు. అదే సమయంలో అతని ఫేస్ అంతా కూడా బ్లడ్ తో తడిచి ఉంటుంది. మార్కస్ చనిపోతాడు. ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత పడుకున్నప్పుడు వాళ్ళకి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాని వల్లనే అందరూ చనిపోతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పడుకోకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వెనీసా ఒక టార్చర్ తో కూడిన ఒక దారిని కనిపెడుతుంది. తనకు నిద్ర వచ్చినప్పుడల్లా తన చేతిని గ్యాస్ స్టవ్ మీద పెట్టి కాల్చుకుంటూ ఉంటుంది. దాని వల్ల తనకి నిద్ర రాదు. ఇదంతా చూసిన తర్వాత క్లెయిర్ వెనీసా గురించి చాలా బాధపడుతుంది. క్లెయిర్ తన నిద్రని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటుంది. ఆ తర్వాత క్లెయిర్ అందరి దగ్గరికి వెళ్ళి, మనం అందరం కలిసి బయటికి వెళ్లే దారిని కనిపెట్టాలి, ఎందుకంటే మనం ఇంకా నిద్రని కంట్రోల్ చేసుకోలేము అని చెప్పి క్లెయిర్ ఆ ల్యాబ్ మ్యాప్ ని అందరికీ చూపించి, మనం అందరం ఎదురుగా ఉన్న గోడని పగలగొడితే మనం ఈజీగా బయటికి వెళ్ళొచ్చు అని చెప్తుంది. దానికి అమీర్, అలా జరగదు, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది, మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేము అని చెప్తాడు. కానీ క్లెయిర్, మనం ఇలా కూర్చోవడం కంటే బయటికి వెళ్ళడానికి ఏదో ఒక దారి వెతుకుదాం అని
చేద్దామని చెప్తుంది. ఆ తర్వాత అందరూ కూడా ఆ గోడని పగలగొట్టడానికి ఒప్పుకుని స్టార్ట్ చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు గొడ్డలు తీసుకుని గోడని పగలగొడుతూ ఉంటారు. దానివల్ల ఎవరో కూడా అలసిపోరు. కానీ ఆ గోడకి అటువైపుల మెటల్ బాల్స్ ఉంటాయి. గోడకి ఒక పెద్ద హోల్ వేశాక మాత్రమే గోడకి అవతల పక్కల మెటల్ బాల్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. అది చూసి అందరూ కూడా ఫ్రస్ట్రేట్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అందరూ ఏ నిమిషంలో అయినా చనిపోవచ్చు. పైగా అందరూ బయటికి కూడా వెళ్ళలేరు. అదే కాకుండా అందరికీ నిద్ర కూడా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత రే అందరినీ చూసి అమీర్ కూడా ఇదే మాట చెప్పాడు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేము అని చెప్పాడు. కానీ ఈ విషయం అతనికి ముందే ఎలా తెలిసింది అని అంటాడు. ఆ తర్వాత రే, పాల్, వెనీసాకి ఆ అమీర్ మీద డౌట్ వస్తుంది. అమీర్ ముందుగానే ఆ బ్లాక్ వుడ్ కంపెనీతో కలిసి ఉన్నాడు. ఫేక్ మెడిసిన్ ని తీసుకుంటున్నాడు. అందువల్ల ఇంతవరకు అమీర్కి నిద్ర రాలేదు. అలాగే ఈ ప్లేస్ గురించి అమీర్కి ముందే తెలుసు అని ఆ ముగ్గురు కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉండగా అప్పుడే క్లెయిర్ అమీర్ దగ్గరికి వెళ్తుంది. అమీర్ క్లెయిర్ ని చూసి ఒక పెద్ద నిజాన్ని చెప్తాడు. ఆ నిజాన్ని అంతా కూడా అమీర్ క్లెయిర్ కి ఒక నోట్ మీద రాసిస్తాడు. ఆ నోట్ లో ఈ ల్యాబ్ తనంతట తానే లాక్ అవ్వలేదు. ఇందులో డాక్టర్ బర్కీ తప్పు కూడా లేదు. నిజానికి అమీర్ డాక్టర్ బర్కీ ల్యాప్టాప్ లో నుంచి డేటాని, ఫైల్స్ ని పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకుంటున్న టైంలో ఆ సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి అందరూ ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటారు. ఇదంతా నిజమే. ఎందుకంటే ఆ టైంలో అమీర్ బర్కీ క్యాబిన్ దగ్గరే ఉండి ఉంటాడు. ఆ డేటాని పెన్ డ్రైవ్ లో కాపీ చేద్దామని అమీర్ అనుకుంటూ ఉంటాడు. కానీ పొరపాటున సెక్యూరిటీ సిస్టమ్ అలారం యాక్టివేట్ అవుతుంది. తను చేసింది తప్పు అని అమీర్ పశ్చాత్తాపడతాడు. ఆ మాటలు విన్న క్లెయిర్ వెంటనే అమీర్ ని చూసి, ఒకవేళ నువ్వు చేసింది తప్పు అని నువ్వు బాధపడుతూ ఉంటే ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అని చెప్తుంది. ఆ మాటలు విన్న అమీర్ మైండ్ లో ఒక ఐడియా వస్తుంది. ఒక కెమికల్ ని తయారు చేసి ఇంజెక్ట్ చేసుకుని చాలా గంటల వరకు నిద్రపోకుండా ఉండవచ్చు అని అమీర్ కి ఒక ఐడియా వస్తుంది. క్లెయిర్ కూడా అమీర్ ని ఆ కెమికల్ ని తయారు చేయమని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రే మరియు పాల్ వచ్చి అమీర్ ని బలవంతంగా బంధిస్తారు. ఆ తర్వాత అమీర్ ని చూసి, ఇదంతా నువ్వు చేస్తున్నందుకు ఆ బ్లాక్ వుడ్ కంపెనీ నీకు ఎంత ఇస్తుంది అని అడుగుతారు. ఆ మాటలు విన్న అమీర్, నేను ఈ కంపెనీతో కలవలేదు, నేను కేవలం ఇక్కడ జాబ్ చేయడానికి మాత్రమే వచ్చాను అని చెప్తాడు. కానీ రే మరియు పాల్ అమీర్ మాటల్ని అస్సలు నమ్మరు. ఆ తర్వాత క్లెయిర్ వాళ్ళని రిక్వెస్ట్ చేయగా అప్పుడు రే మరియు పాల్ ఇద్దరు కూడా ఆ కెమికల్ అమీర్ తయారు చేయడానికి ఒప్పుకుంటారు. అమీర్ వెంటనే క్లెయిర్ మరియు పాల్ కి ఆ కెమికల్ ని ఎలా తయారు చేయాలో చెప్తాడు. వాళ్ళు ఫైనల్ గా ఆ ప్రాసెస్ లో కెమికల్ ని కూడా తయారు చేస్తారు. కానీ వెనీసా మరియు రేకి అమీర్ మీద కొద్దిగా కూడా నమ్మకం అస్సలు ఉండదు. అందువల్ల ఇద్దరు కూడా అమీర్ బాడీలోకి స్పృహ కోల్పోయేలాగా మెడిసిన్ ని ఇంజెక్ట్ చెయ్యాలి అనుకుంటారు. రే లోపల ఉన్న అందరినీ కూడా దారి మళ్లిస్తే ఆ సమయంలో వెనీసా వెనక నుంచి వచ్చి అమీర్ శరీరంలోకి ఆ స్పృహ లేకుండా ఉండే కెమికల్ ని వెయ్యాలి అనుకుంటుంది. ప్లాన్ ప్రకారం అమీర్ చెప్పిన ఆ కెమికల్ తయారవ్వగానే రే అందరినీ కూడా మాటల్లో పెడతాడు. వెనీసా అమీర్ కి ఆ స్పృహ కోల్పోయి ఇంజెక్షన్ వేయడానికి వెళుతూ ఉంటుంది. కానీ అప్పుడే వెనీసాకి ఎలిజినేషన్స్ రావడం మొదలవుతాయి. దానివల్ల వెనీసా నిద్రలోకి వెళ్లిపోయి వెనీసా కూడా చనిపోతుంది. ఫైనల్ గా రే, పాల్, క్లెయిర్, అమీర్ మాత్రమే బ్రతికి ఉంటారు. ఈ నలుగురు కూడా తమని తాము నిద్రపోకుండా ఉంచుకోవడానికి కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి వాళ్ళు క్రియేట్ చేసిన కెమికల్ కూడా పని చెయ్యదు. ఆ తర్వాత క్లెయిర్ మెయిన్ హాల్లోకి వస్తుంది. గోడ వెనకాల ఏదో ఉంది అని క్లెయిర్ ఫీల్ అవుతుంది. దాన్ని పగలగొట్టి, అంటే ఆ గోడని పగలగొట్టి చూడగా క్లెయిర్ మరియు పాల్ కి అక్కడ శవాల్ని కాల్చే ఒక రూమ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఆ తర్వాత రేకి అమీర్ రాసిన ఒక నోట్ కనిపిస్తుంది. ఆ నోట్ ని చదివిన రే చాలా కోపంగా ఫీల్ అయ్యి ఈ అమీర్ ని చంపడానికి వెళ్తాడు. ఎందుకంటే అమీరే అస్సలు మోసగాడు అని అనుకుంటూ ఉంటాడు. రే అమీర్ ని చంపడానికి వెళ్ళినప్పుడు అమీర్ తన చేతిని విడిపించుకుని రేని ఘోరంగా చంపుతాడు. నిజానికి ఆ సమయంలో అమీర్ కి డాక్టర్ బర్కీ హెలిజినేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ డాక్టర్ అమీర్ కి అందరినీ చంపమని చెప్తూ ఉంటుంది. దాంతో అమీర్ తన హెలిజినేషన్స్ వల్ల పిచ్చివాడయ్యి అక్కడ ఉన్న క్లెయిర్ మరియు పాల్ని కూడా చంపాలి అని చూస్తూ ఉంటాడు. అప్పుడు పాల్ అమీర్ నుంచి బ్రతకడానికి ఆ శవాల్ని కాల్చే రూమ్ లోకి వెళ్తాడు. పొరపాటున పాల్ శవాల్ని కాల్చే ప్లేస్ లోకి వెళ్లి కాలిపోయి చాలా ఘోరంగా చనిపోతాడు. మరోపక్క క్లెయిర్ అమీర్ నుంచి బయటపడి పారిపోతూ ఉంటుంది. ఇద్దరు సపరేట్ అవుతారు. ఇద్దరికి నిద్ర కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ డోర్ లాక్ టైం కూడా ఎండ్ అవుతుంది. ఫైనల్ గా మెయిన్ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ ల్యాబ్ లోకి కొంతమంది గన్స్
తీసుకుని వస్తారు. అమీర్ బతికి ఉన్నాడు అని చూసి తనని షూట్ చేసి చంపేస్తారు. అంటే అమీర్ గురించి ఏదైతే ఆలోచించారో అదంతా తప్పు. ఒకవేళ ఆ ల్యాబ్ లాక్ అవ్వకుండా ఉంటే అందరూ బ్రతుకుతారు అనేది కూడా ఒక భ్రమ. ఎందుకంటే ఆ గన్స్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఆ ల్యాబ్లో ఇంకా ఎవరైనా బ్రతికి ఉన్నారా లేదా అని చూడడానికే వచ్చి ఉంటారు. ఒకవేళ ఎవరైనా బ్రతికి ఉంటే అమీర్ లాగానే వాళ్ళని కూడా కాల్చి చంపడానికే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇదంతా క్లెయిర్ చూసి అర్థం చేసుకుంటుంది. క్లెయిర్ కూడా చనిపోయినట్లుగా డెడ్ బాడీ లాగా పడుకుంటుంది. దానివల్ల క్లెయిర్ కూడా చనిపోయింది అని అందరికీ అనిపిస్తుంది. అందరూ డెడ్ బాడీస్ ని ఆ ల్యాబ్ నుంచి చాలా దూరం తీసుకుని వెళ్తారు. బహుశా వీళ్ళందరూ కూడా ఆ బ్లాక్ వుడ్ కంపెనీకి సంబంధించిన మనుషులు అయి ఉంటారు. అంటే వీళ్ళని ఆ డాక్టర్ బర్కీ సీనియర్ డాక్టర్స్ పంపించి ఆ ల్యాబ్ లో ఉన్న వాళ్ళందరినీ చంపించడం కోసమే పంపించి ఉంటారు. ఎందుకంటే వీళ్ళని చంపేస్తే ఆ డ్రగ్ ఎంత ప్రమాదకరమైనదో ఎవరికీ తెలియకుండా ఉండడం కోసమే అలా చేస్తారు. క్లేర్ డెడ్ బాడీ బ్యాగ్ నుంచి బయటికి వస్తుంది. ఈ సీన్ ని చూసిన ఆ వ్యాన్ డ్రైవర్ భయపడిపోయి బ్యాలెన్స్ ని కోల్పోతాడు. దానివల్ల అతని వ్యాన్ కి యాక్సిడెంట్ అవుతుంది. అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్స్ కూడా అక్కడే స్పృహ కోల్పోతారు. ఆ తర్వాత క్లెయిర్ వ్యాన్ నుంచి బయటికి రాగానే తను కూడా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. ఎందుకంటే తను 2 రోజుల నుంచి నిద్రపోకుండా ఉంది కాబట్టి తను వెంటనే కింద స్పృహ కోల్పోయి పడిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత క్లెయిర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. అదే సమయంలో న్యూస్ లో బ్లాక్ వుడ్ ఫార్మా కంపెనీలో జరిగిన టెస్ట్ వల్ల డాక్టర్ బర్కీ చేసిన తప్పు వల్ల చాలా మంది చనిపోయారు. ఒక వ్యక్తి ప్రాణాలతో కోమాలో ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. అంటే క్లెయిర్ కోమాలో ఉంటుంది. అంటే మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమైంది కదా. ఆ ఫార్మా కంపెనీ నింద మొత్తాన్ని కూడా ఆ కంపెనీ యొక్క పేరు పోకుండా ఉండడం కోసం అక్కడ పనిచేసి చనిపోయిన డాక్టర్ బర్కీ మీదకే తోసేస్తుంది. ఆ తర్వాత ఆ కంపెనీ ఇమేజ్ పాడవకుండా ఉండడం కోసం ఆ బ్లాక్ వుడ్ ఫార్మా కంపెనీ ఓనర్ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బర్కీ వల్ల అందరూ చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. ఈ బ్లాక్ వుడ్ ఫార్మా కంపెనీ ఎప్పుడూ కూడా సేఫ్ మెడిసిన్ ని తీసుకురావడం కోసమే ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రజలకి మంచి చేయడం కోసమే ట్రై చేస్తుంది అని చెప్తాడు. మూవీ ఎండింగ్ లో హాస్పిటల్లో ఉన్న క్లెయిర్ కి స్పృహ వస్తుంది. అక్కడతో మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు కావల్ అనే ఒక మలయాళ థ్రిల్లర్ మూవీని చూసారా? మూవీ అయితే చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.